హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 8th బయాలజీలోని పంట ఉత్పత్తులు యాజమాన్య పద్ధతులు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th అండ్ 9th బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ కూడా చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఏ సీజన్లో మనకు మరిన్ని రకాల కూరగాయలు కనిపిస్తాయి? ఏ సీజన్లో మనకు మరిన్ని రకాల కూరగాయలు కనిపిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, వర్షాకాలం. వర్షాకాలం. ఖరీఫ్ సీజన్లో ఏ నెలలో ఉంది? ఖరీఫ్ సీజన్ ఏ నెలలో ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, జూన్ నుండి అక్టోబర్ వరకు. జూన్ నుండి అక్టోబర్ వరకు. నేలలో విత్తనాలు విత్తడానికి ఉపయోగించే పరికరం ఏది? నేలలో విత్తనాలు విత్తడానికి ఉపయోగించే పరికరం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సీడ్ డ్రిల్. సీడ్ డ్రిల్. మొక్కలకు నీరు పెట్టే ప్రక్రియను ఏమంటారు? మొక్కలకు నీరు పెట్టే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, నీటి పారుదల. నీటి పారుదల. ధాన్యాలు నిల్వ చేయడానికి ముందు అవి ఎలా ఉండాలి? ధాన్యాలు నిల్వ చేయడానికి ముందు అవి ఎలా ఉండాలి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, ఎండి ఉండాలి. ఎండి ఉండాలి. ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ కాలం భద్రపరచబడతాయి? ఎక్కడ వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ కాలం భద్రపరచబడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, కోల్డ్ స్టోరేజ్. కోల్డ్ స్టోరేజ్. కింది వాటిలో ఏది బాగా మొలకెత్తుతుంది? కింది వాటిలో ఏది బాగా మొలకెత్తుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, సాంక్ విత్తనాలు. సాంక్ విత్తనాలు. భూమిలోని ప్రతి భాగానికి నీరు మరియు పోషకాలను ఎలా చేరవేయవచ్చు? భూమిలోని ప్రతి భాగానికి నీరు మరియు పోషకాలను ఎలా చేరవేయవచ్చు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, లెవెలింగ్. లెవెలింగ్. గోధుమలను ఏ సీజన్లో మాత్రమే సాగు చేస్తారు? గోధుమలను ఏ సీజన్లో మాత్రమే సాగు చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, రబీ సీజన్. రబీ సీజన్. చలికాలంలో మాత్రమే పండించే పంటలను ఏమంటారు? చలికాలంలో మాత్రమే పండించే పంటలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ, రబీ పంటలు. రబీ పంటలు. వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారు? వర్షాకాలంలో పండే పంటలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, ఖరీఫ్ పంటలు. ఖరీఫ్ పంటలు. రసాయన ఎరువులకు ఉదాహరణ ఏమిటి? రసాయన ఎరువులకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. యూరియా, డిఏపి, పొటాషియం. యూరియా, డిఏపి, పొటాషియం. రైతులు నేలను చదును చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? రైతులు నేలను చదును చేయడానికి దేనిని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి, ఏ అండ్ బి రెండు. లెవెలర్ మరియు నాగలి. లెవెలర్ మరియు నాగలి. రబీ పంట కాల వ్యవధి ఏది? రబీ పంట కాల వ్యవధి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి, అక్టోబర్ నుంచి మార్చి. అక్టోబర్ నుంచి మార్చ్. రబీ పంటలకు ఉదాహరణలు ఏమిటి? రబీ పంటలకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. కొత్తిమీర, పెసర, బార్లీ. కొత్తిమీర, పెసర మరియు బార్లీ. ఖరీఫ్ పంటలకు ఉదాహరణ ఏమిటి? ఖరీఫ్ పంటలకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి, పైవన్నీ. మిర్చి, చెరకు, పసుపు. మిర్చి, చెరకు మరియు పసుపు. సహజ ఎరువు యొక్క ఇతర పేరు ఏమిటి? సహజ ఎరువు యొక్క ఇతర పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్
ఆప్షన్ సి బయో ఎరువులు. బయో ఎరువులు. ఆధునిక నీటిపారుదల పద్ధతులకు ఉదాహరణ ఏమిటి? ఆధునిక నీటిపారుదల పద్ధతులకు ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి రెండు. ఏ మరియు బి రెండు. రైతు కుటుంబ మిత్రుడు అని ఎవరిని అంటారు? రైతు కుటుంబ మిత్రుడు అని ఎవరిని అంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పిచ్చుక. పిచ్చుక. ఏ సాధనం టిల్లింగ్ కోసం ఉపయోగపడుతుంది? ఈ కింది వాటిలో ఏ సాధనం టిల్లింగ్ కోసం ఉపయోగపడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ నాగలి. నాగలి. తోపుడు పారను దేనికి వాడుతారు? తోపుడు పారను దేనికి వాడుతారు? తోపుడు పారను దేనికి వాడుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి నేలను వదులు చేయడానికి మరియు కలుపు మొక్కలను తొలగించడానికి. నేలను వదులు చేయడానికి మరియు కలుపు మొక్కలను తొలగించడానికి. విత్తనాల విత్తనానికి ఉత్తమ పద్ధతి ఏది? విత్తనాల విత్తనానికి ఉత్తమ పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి సీడ్ డ్రిల్లింగ్ విత్తడం. సీడ్ డ్రిల్లింగ్ విత్తడం. దేని నుండి ఎరువు ఏర్పడుతుంది? దేని నుండి ఎరువు ఏర్పడుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి జంతు వ్యర్థాలు మరియు మొక్కల వ్యర్థాలు. జంతు మరియు మొక్కల వ్యర్థాలు. ఏ పంట నేలలో నత్రజని స్థాయిలను పెంచుతుంది? ఏ పంట నేలలోని నత్రజని స్థాయిలను పెంచుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి నల్ల పప్పు. నల్ల పప్పు. ఎరువు వల్ల ఉపయోగాలు ఏమిటి? ఎరువు వల్ల ఉపయోగాలు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. నేల ఆకృతిని మెరుగుపరచడం, స్నేహపూర్వక సూక్ష్మజీవులను పెంచడం, నేల యొక్క నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల ఆకృతిని మెరుగుపరచడం, స్నేహపూర్వక సూక్ష్మజీవులను పెంచడం, నేల యొక్క నీటిని పట్టుకునే సామర్థ్యాన్ని పెంచడం. కింది వాటిలో నీటిపారుదలకు మూలం ఏది? కింది వాటిలో నీటిపారుదలకు మూలం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. సరస్సు, నది, కొట్టపు బావి. సరస్సు, నది మరియు కొట్టపు బావి. పండ్ల తోటలకు నీళ్లు పోయడానికి ఏ నీటిపారుదల పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది? పండ్ల తోటలకు నీళ్లు పోయడానికి ఏ నీటిపారుదల పద్ధతి చాలా అనుకూలంగా ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి డ్రిప్ సిస్టమ్. డ్రిప్ సిస్టమ్. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలకు అత్యంత అనుకూలమైన పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి బి మరియు సి రెండు. స్ప్రింక్లర్లు మరియు డ్రిప్ సిస్టమ్. స్ప్రింక్లర్లు మరియు డ్రిప్ సిస్టమ్. కలుపు సంహారకానికి ఉదాహరణ ఏమిటి? కలుపు సంహారకానికి ఉదాహరణ ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి 24D. 24D. రైతులు నేలకు దగ్గరగా కలుపును కత్తిరించడానికి క్రింది ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు? రైతులు నేలకు దగ్గరగా కలుపు మొక్కలను కత్తిరించడానికి క్రింది ఏ సాధనాన్ని ఉపయోగిస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి కుర్ఫీ. కుర్ఫీ. కలుపు మొక్కలు పంట మొక్కలతో దేనికోసం పంట మొక్కలతో పోటీ పడతాయి? కలుపు మొక్కలు పంట మొక్కలతో దేనికోసం పోటీ పడతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. నీరు, పోషకాలు, స్థలం. నీరు, పోషకాలు మరియు స్థలం. పంట పరిపక్వత వచ్చిన తర్వాత దానిని ఏమి చేస్తారు? పంట పరిపక్వత వచ్చిన తర్వాత దానిని ఏమి చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి హార్వెస్టింగ్. హార్వెస్టింగ్. హార్వెస్టింగ్ మరియు నూర్పిడి రెండింటికి ఉపయోగపడే యంత్రం ఏది? హార్వెస్టింగ్ మరియు నూర్పిడి రెండింటికి ఉపయోగపడే యంత్రం ఏది?
ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి కలపడం. కలపడం. ఏ ప్రక్రియ ద్వారా ధాన్యాలు మరియు గిడ్డిని వేరు చేస్తారు? ఏ ప్రక్రియ ద్వారా ధాన్యాలు మరియు గిడ్డిని వేరు చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి విన్నోయింగ్. విన్నోవింగ్. విన్నోవింగ్. కింది వాటిలో ఏది పంట పండగ? కింది వాటిలో ఏది పంట పండగ? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. పొంగల్, బైశాఖి, బిహు. పొంగల్, బైశాఖి మరియు బిహు. తాజాగా పండించిన గింజలపై చీడపీడల దాడిని నివారించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? తాజాగా పండించిన గింజలపై చీడపీడలను దాడిని నివారించడానికి ఉత్తమమైన పద్ధతి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ ఎండబెట్టడం. ఎండబెట్టడం. ధాన్యాలను పెద్ద ఎత్తున ఎక్కడ నిల్వ చేస్తారు? ధాన్యాలను పెద్ద ఎత్తున ఎక్కడ నిల్వ చేస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి ఏ మరియు బి. లోహపు గదులలో మరియు ధాన్యాగారాలు. లోహపు గదులు మరియు ధాన్యాగారాలు అంటే గోదాములలో. పాలను దేని నుండి పొందుతాము? పాలను దేని నుండి పొందుతాము? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పైవన్నీ. ఆవు, మేక, ఒంటె. ఆవు, మేక, ఒంటె. పొలాల్లో పెద్ద ఎత్తున జంతువులను పెంపకాన్ని ఏమంటారు? పొలాల్లో పెద్ద ఎత్తున జంతువుల పెంపకాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి పశు పోషణ. పశు పోషణ. కింది వాటిలో రబీ పంట ఏది? కింది వాటిలో రబీ పంట ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఆవాలు. ఆవాలు. కింది వాటిలో ఏది సంప్రదాయ నీటిపారుదల పద్ధతి కాదు? కింది వాటిలో ఏది సంప్రదాయ నీటిపారుదల పద్ధతి కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి డ్రిప్ సిస్టమ్. డ్రిప్ సిస్టమ్. వేటిలో ఏ పదార్థాలు పర్యావరణ అనుకూలమైనది? కింది వాటిలో ఏ పదార్థాలు పర్యావరణ అనుకూలమైనవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి వర్మీ కంపోస్ట్, కోళ్ళ నీరు, పేడ. వర్మీ కంపోస్ట్, కోళ్ళ నీరు మరియు పేడ. వేటిలో ఏది పంట భ్రమణ వినియోగానికి కారణం కాదు? కింది వాటిలో ఏది పంట భ్రమణ వినియోగానికి కారణం కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ బి మెరుగైన రకాల పంటలను అభివృద్ధి చేయడం ద్వారా దిగుబడిని మెరుగుపరచడానికి. మట్టిని వదులుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? మట్టిని వదులుగా మార్చే ప్రక్రియను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ పైరు వేయడం. పైరు వేయడం. చేపలలో ఏ విటమిన్ ఉంటుంది? చేపలలో ఏ విటమిన్ ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ విటమిన్ డి. విటమిన్ డి.